మురళీ మనోహర్ గారు, సారీ ఫర్ ద డిలే. వారు వెళ్తా అన్నందుకు ఎక్కువసేపు వారిని తీసుకున్నాను. మురళీ మనోహర్ గారు, అయితే వారు అన్నట్లుగా ఈ కొత్త ఓటు శాతం పెరగడం, అందులో ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఉంది. ఆయన యూత్ని అట్రాక్ట్ చేసిన సందర్భం తన పర్ఫార్మెన్స్ తోటి, తన ప్రజెంటేషన్ తోటి, తన ఆస్పిరేషన్స్ తోటి. ఇదొక ఎత్తు అయితే, తర్వాత ఓట్ షేర్ పెరగడం అనేది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు 11.24% బీజేపీకి, 11.24%. అయితే ఇక్కడ ఇంకొక వాదన వినబడుతోంది. అంటే ద్రవిడవాదాన్ని గట్టిగా నిలబెట్టుకోవాల్సిన రాష్ట్రం అనుకునే ఉద్దేశంతో అటు డిఎంకే కానీ ఏడీఎంకే కానీ వెనక్కి పుల్ చేసిందా బీజేపీ అండ్ అన్నామలై కరిష్మాని వెనక్కి పుల్ చేసి కావాలనే ఓడగొట్టే ప్రయత్నం అక్కడ జరిగిందా అంటే ఎలా అనలైజ్ చేస్తారు? ఈ ద్రవిడవాదము అనే ఒక పేరు మాత్రమే గాని, ద్రవిడవాదము అంటే తమిళనాడులో హిందూ వ్యతిరేకత. ఏదైతే స్టాలిన్ కొడుకు ఆయన మాట్లాడాడు కదా, సనాతన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అదే ద్రవిడవాదం వాళ్ళకు. అంతకు మించిన ద్రవిడవాదం అంటే ఏం లేదు. ఏ సనాతనాన్ని అవహేళన చేయడము, ఏమంటాము, క్రిమి కీటకాలతో పోల్చడం, అలాంటి మాటలు అన్నీ ఇదే ద్రవిడవాదం. ఇంకా వేరే ఏం లేదు. ద్రవిడవాదానికి పెద్ద బేస్ లేదు. కనుక గతంలో పెరియార్ నాటి వాదం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా తమిళనాడులో చర్చలో లేదు అసలు. కాకపోతే హిందూ వ్యతిరేకతను నిరంతరము మాట్లాడుతూ ఉండడమే. ఇప్పుడు ఈ ద్రవిడవాదానికి ఎవరు వారసులు అనేది ఎప్పటి నుంచో డిబేట్ నడుస్తా ఉంది. డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు కూడా దాని కొరకు ఆ వారసత్వం కోసం గట్టిగా ఫైట్ చేశాయి. ఓసారి డిఎంకే గెలిచింది, ఇంకోసారి 1967 లో డిఎంకే వచ్చిన 89 తర్వాత ఎంజి రామచంద్రన్ ద్వారా ఏఐడిఎంకే వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఈ వారసత్వం కొరకు చేసినటువంటి ఫైటింగ్ లో మనం కనుక చూస్తే లీడర్ బేస్డ్ గా నిలబడ్డాయి. వాదము ద్రవిడవాదం కాదు అసలు. ఏఐడిఎంకే కూడా ఎప్పుడైతే ఎంజి రామచంద్రన్ వెళ్ళిపోయాడో అప్పుడు జయలలిత, శశికళ వీళ్ళ మధ్య గొడవ, అప్పుడు పూర్తిగా ఏఐడిఎంకే పర్సంటేజ్ కూడా 21% పడిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్థితిలో ఉంది. డిఎంకే 9% ఉన్న డిఎంకే ఒక్కసారి మళ్ళా లేచి నిలబడి 30% కి పెరిగింది. అప్పుడు కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ స్పేస్ ను ఆక్యుపై చేయలేదు. స్పేస్ ను ఆక్యుపై చేయకుండా నేషనలిస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఒంటరిగా నిలబడలేదు. మళ్ళా ఎక్కడో ముక్కలైపోయినటువంటి శశికళను వీళ్ళను వాళ్ళ మధ్య వెళ్ళి ఆ విధంగా రెండు పార్టీలను మళ్ళా నిలబెట్టింది తప్పితే తాను సొంతంగా నిలబడి ఫైట్ చేయలేదు. అప్పుడే నిలబడితే కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే అయ్యేది. ఏఐడిఎంకే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆ స్థితిలో వచ్చింది. బీజేపీ వర్సెస్ డిఎంకే స్థితి వచ్చింది. ఏఐడిఎంకే మళ్ళీ లీడర్లెస్ పార్టీగా మిగిలిపోయింది. జయలలిత ఆధారంగా ఏఐడిఎంకే నిలబడింది. రెండు ద్రవిడ పార్టీలు. ద్రవిడ వాదం అనేది ఏం లేదు. హిందూ వ్యతిరేకతనే ద్రవిడ వాదంగా కొనసాగింది కొంతకాలం. ఏఐడిఎంకే అట్లా మాట్లాడితే కంప్లీట్ గా హిందుత్వాన్ని మోసే ద్రవిడ పార్టీ అది. జయలలిత వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు, స్వచ్ఛమైన బ్రాహ్మణులు. వాళ్ళంతా హిందుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు. అట్లా మాట్లాడితే ఇదేంటి, మోడీని మొదట సపోర్ట్ చేసింది జయలలితని. విధంగా మోడీకి జయలలిత కూడా మంచి రిలేషన్స్ ఉండేవి. అయితే వారు అన్నట్లుగా ఈ బ్రిటిష్ కొత్త వాదం వినిపించారు. యాక్చువల్లీ బ్రిటిష్ రూల్డ్ అండ్ రాయల్స్ రూల్డ్ అని ఇందాక పుల్లారావు గారు. వారేమో హిస్టరీ బేస్డ్ గా మాట్లాడుతున్నారు. అక్కడ బలం రావడం లేదు. సో పొత్తు పెట్టుకుంటే మాత్రం బాగా పనికొస్తుంది ఇటువంటి ప్లేసెస్ లో అని ఒక మాట అన్నారు. సో నిజంగా పొత్తు బాగుండేదా ఇక్కడ ఉండుంటే? ఇక్కడ పొత్తు పెట్టుకుని ఉండుంటే ఈరోజు ఒక సక్సెస్ రేషియో ఉండేదా? చూసేవాళ్ళమా? ఎలా అర్థం చేసుకోవాలి? నేను అంటాను డిఎంకే కాదు, అది బీజేపీ కాదు, ఏఐడిఎంకేనే పొత్తు నుంచి విరమించుకున్నది. నేను అదేమంటున్నాను, మూవింగ్ అవే ఫ్రమ్ బీజేపీ. ఇది ఏఐడిఎంకే మూవింగ్ అవే ఫ్రమ్ బీజేపీ ఈజ్ ఎ గిఫ్ట్ టు బీజేపీ. అదొక బహుమానం. వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోవడం. ఇప్పుడు రెండు కాళ్ల పైన బీజేపీ నిలబడ్డది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిలబడదు బీజేపీ? ఎన్నటికీ నిలబడదు. ఇంకా 20 ఏళ్ళు అయితే కూడా సొంతంగా నిలబడము నేర్చుకున్నది తెలంగాణలో. సొంతంగా నిలబడడం వల్ల ఈరోజు కాస్త
లేవలేక కింద పడుతూ లేచి నిలబడి, నడవలేక కింద పడుతూ నడుస్తూ ఇప్పుడు పరిగెత్తడం మొదలుపెట్టింది. కనుక ఈ దశ తెలంగాణలో కళ్ళతో చూసాం మనం. ఎప్పుడైతే మీరు టీడీపీ లేకపోతే వీటితో అలయన్స్ లేకుండా బీజేపీ ఎమర్జ్ అయింది, సొంతంగా నిలబడడం నేర్చుకున్నది కనుకనే గ్రోత్ స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈ పరిస్థితి ఏఐడిఎంకేలో తొందరగా అదేంది తమిళనాడులో తొందరగా అవకాశం కల్పించింది ఏఐడిఎంకే కల్పించింది. మళ్ళా ఈరోజు మా అన్నామలై గారు తాను గెలవలేకపోవచ్చు, 2 సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ తన కాళ్ళ పైన తాను నిలబడే పార్టీగా ఇప్పుడు బీజేపీకి అనుబంధంగా చిన్న పార్టీలు వచ్చాయి. ఏఐడిఎంకే అనుబంధ పార్టీగా బీజేపీ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు, బీజేపీ ఒక పెద్ద పార్టీగా 11.2%, 11.4% తో పెద్ద పార్టీగా నిలబడ్డది. అయితే మీరు కనుక ఒక సౌత్ ఇండియా కనుక సౌత్ తమిళనాడు కనుక వెళ్తే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ సుమారుగా 4-5 జిల్లాలు ఉంటాయండి. కన్యాకుమారి అక్కడంతా కూడా 22.47% ఉంటది బీజేపీ బలం అక్కడ. కనుక ఎంత 22 అంటే 26 డిఎంకే ఓట్ షేర్ కూడా 26 కన్నా ఎక్కువ లేదు. కనుక ఈ 22తో మొత్తం సౌత్ తమిళనాడులో మిరకల్ చూస్తాం మనం నెక్స్ట్ 2026 ఎన్నికల్లో. మీరు కనుక మీరు ఇంకా చిన్న పార్టీలు వారు చెప్పారు కదా, వాటన్నిటిని లెక్కేస్తే బీజేపీ వెనకాల కూడా చిన్న చిన్న పార్టీలు నిలబడాయి. ఏఐడిఎంకే లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. శశికళ గ్రూప్, ఆ గ్రూప్, ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ వెనకాల వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే సహజంగా హిందుత్వ ఏఐడిఎంకే అనేది హిందుత్వను సపోర్ట్ చేసేది కనుక. నమ్ తమిళ్ కచ్చి అనే ఒక పార్టీ ఉంది. తమిళ్ కచ్చి ద్రవిడ వ్యతిరేక పార్టీ, దాని సిద్ధాంతమే ద్రవిడ వ్యతిరేక పార్టీ. దానికి వచ్చిన ఓట్లు కనుక చూస్తే 8% మొన్న వచ్చినటువంటి ఓట్లు. 8% ఒకటి, 22 బీజేపీ శాతము అంటే సౌత్ తెలంగాణలో, సౌత్ తమిళనాడులో ఉన్న 22%. ఎంత అవుతుందండి మీరు కనుక 30కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కలవలేదు. నెక్స్ట్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇవన్నీ సంభవిస్తాయి. ఎందుకంటే ఐడెంటికల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా యాంటీ డిఎంకే పార్టీ బీజేపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.